ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక అరే నేను పోతాను అనే భయం కానీ లేకపోతే గవర్నమెంట్ మారితే నా పరిస్థితి ఏంటనేది కూడా లేకుండా విచ్చలవిడితనం అనేది చేస్తూనే ఉన్నాడు. ఏంటి వాళ్ళ ధైర్యం? అన్న జగన్ అనేవాడు సైకోకి ఏం చేస్తాడో ఏమో తెలిసిద్దా. ఆఖరికి ఆయన మామూలుగా మీటింగ్కి వచ్చిన వాళ్ళని కూడా నైటు ఎదుర ర్యాంప్ వాక్ లాగా ఉంటుంది కదా నడుదానికి, చీకటి పడితే దాని మీద వెళ్ళడానికి కూడా భయం జగన్ అనేవాడికి. అర్థమైందా? ఒక అరాచక పాలన తప్ప మద్యం కానీ లేదంటే ఇసుక కానీ ఏదన్నా చూడండి అరాచకం తప్ప లేదు. ఎవరైనా ఆయన మాట్లాడిన దాన్ని ఎవరైనా సామాన్య ప్రజలు కానీ అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ ఎవరన్నా మాట్లాడితే దాని గురించి ఏమంటాడు, కేసులు పెట్టడం. మొన్నటి వరకు చేసింది అదే, ఇంకా అయిపోయింది. ఆయన అర్థమైపోయింది నేను ఓడిపోతామని భయం వచ్చేసరికి మొన్నటిదాకా పరదాలు కట్టుకొని తిరిగాడు. ఇప్పుడు ఏమవుతుంది, మామూలుగా వస్తుంటే ఏమన్నా బుల్లెట్ బుప్ ఏసీ బస్సు పెట్టుకున్నా పైన ఎక్కి మీటింగ్ చెప్పేటప్పుడు చెప్పులు పడుతున్నాయి, రాళ్ళు పడతాయి. ఏముంది ఇంకా ఇప్పుడు దాకా ఆయన చేసిన అరాజకానికి సామాన్య ప్రజలు అనేవాళ్ళు బాగా హింస పడి 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 ఇదైపోయి బాగా ఆవేశంతో ఉన్నారు. ఓటని మొన్నటి వరకు దమ్ముంటే ఒక్కళ్ళే పోటీ చేయండి అని మొన్నటి దాకా వాగారు. ఏది కుక్కలు వాగినట్టు వాగారు. ఏముంది ఇప్పుడు అది కాపేసరికి సాధ్యం కాల. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు బాగా కృషితో ఎట్లాగట్లా ఈ కూటమిని మనం ఒకటి చేయాలి అని బీజేపీతో చంద్రబాబు గారితో చాలా పవన్ కళ్యాణ్ గారు గొప్ప మనిషి అండి. ఎందుకంటే ఆయన అంత సీట్లు తగ్గించి తీసుకున్నా సరే, నేను టీడీపీ కార్యకర్తని ఒక నాయకుడిని, కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు చెప్తానంటండి, రాష్ట్రం కోసం దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు గారు దూరదృష్టితో ఆలోచిస్తారని చెప్పేసి ఒక ఇదితో ఆలోచించారు తప్ప సరైన వ్యక్తిని ఎన్నుకోలేదు. మైలవరం నియోజకవర్గంలోని ఆ తిరుపతి రావు మీద విపరీతమైన యాంటీ ట్రోలింగ్ అవుతా ఉంది. ఎందుకని ఆయనకి టికెట్ ఇవ్వాల్సి వచ్చింది? అంటే బీసీ కాస్ట్ కార్డు చూసి ఇచ్చారా, లేకపోతే ఏంటి ఒక క్యారెక్టర్ లేని వ్యక్తిని ఎమ్మెల్యేగా నిలబెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? జగను ఒక కులపిచ్చి ఇదండి. అలాంటి వాడు ఒక సామాజిక వర్గాన్ని లేకపోతే ఒక క్యాస్ట్ని చూసుకొని ఇచ్చే టైపేనా? ఒక సైకో ఏ రకంగా ఆలోచిస్తాడు? ఎక్కడ క్యాండిడేట్లు అనేవాళ్ళు ఎవరు దొరక్క, దేవుని ఉమా గారు ముందు వేసిన, కృష్ణప్రసాద్ గారు ముందు వేసిన తెలిసే నాయకుడు లేడు, ఎవరు దొరక్క ఎవరినో తీసుకొచ్చి పెట్టి బలిపశువుం చేస్తున్నట్టే. సమస్య లేదండి. ఆ సన్నాలు తిరుపతిరావు బలిపశువుం చేయడానికి పెట్టాడు పాపం తప్ప. కాకపోతే ఏంటంటే మామూలు ఎవరిని క్యాండిడేట్ని పెట్టినా మీటింగ్లో అనౌన్స్ చేసేటప్పుడు ఏమీ లేదు అంటున్నారు, పక్కనే చెప్తున్నారు. మళ్ళీ అంపండి తెల్లారిపాటికి మళ్ళీ ఆటి గురించి ట్రోలింగ్ వచ్చేస్తున్నాయి. ఏమైనా వస్తున్నాయి? ఏవీ లేని వాళ్ళని ఎమ్మెల్యే క్యాండిడేట్ పెడతాడా? ఒక సీటు కోసం బోల్డ్ మంది 100 కోట్లు దొబ్బేవాడు ఏవీ లేని ఎమ్మెల్యే క్యాండిడేట్ పెడతాడండి? జగన్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరన్నా చెప్తారా మాట? ఇవన్నీ ఉట్టి మాటలండి. ఇంకా ఇప్పుడు వరకు ఏమని అడిగాడు జగన్? ఒక్క ఛాన్సే అడిగాడు, అయిపోయింది. ఇంకేముంది? ఒక ఛాన్సే అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్. ఇక అంతకు మించి ఏమీ లేదు. సైకో అండి, ఏదైనా చేస్తాడు, ఎట్లయినా మాట్లాడతాడు. అట్లాగా ఆయన పిచ్చిలో ఉన్న వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. స్వామ్యంలో నాకు ఇంతే ఉంటా, నేను నచ్చినట్టు చేస్తానంటే దొబ్బదు కదా, సమాధానం చెప్పుకోవాలి ఏదో ఒక రోజు ప్రజలకి. ఇప్పుడు ఇది అయిపోయిందండి. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఏమైంది? ఎర్రవీగాడు దొర అనుకున్నాడు, ఏమైంది? అయిపోయింది. రేపు ఈయన పరిస్థితి కూడా అంతే ఉంటుంది. అన్యాయం చేసిన ఎవరినైనా సరే ఇప్పుడు ఏమీ లేకుండా చంద్రబాబు గారిని, అచ్చెన్నాయుడు గారిని, దేవుని ఉమా గారిని, లేదంటే ఎట్లాగా అంతమంది మంత్రుల్ని ఎమ్మెల్యేలని హింసించాడండి. ఆఖరికి ఆయన ఎంపీ ఎవరు రఘురామకృష్ణరాజుని తోలు తీసి వీడియో కాల్లో చూసి ఆనందపడ్డాడు. ఇంకా అట్లాంటి వాడు ఏంటి ఏదైనా చేస్తాడండి ఈ జనం. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ, వీళ్ళందరూ బీజేపీ ప్రధాని మోడీ గారు కానీ అనుకొని మహాకూటమిని గెలిపించుకొని మనం ఇదిగా లేకపోతే ఇంకా అప్రమత్తంగా ఉన్నాం అనుకోండి, ఇక మన జనం ఏంటంటే ఇంకా అదొక కుక్కలు చింపిన ఇస్త్రీ అయిపోయింది. దాన్ని ఇచ్చేసుకోకపోతే ఇంకా బాగా నష్టపోతాం మనం, అంతకు మించి లేదండి. ధర్మాన్ని రక్షిస్తే అది మన ధర్మో రక్షిత ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లెలను కూడా రక్షించుకోలేకపోయాడు. అయిపోయిందండి. ఇప్పుడు మొన్నటి వరకు వాళ్ళు పాపం ఫస్ట్లో ఏమనుకున్నారంటే నిజంగానే మా అన్నయ్య చెప్పింది నిజమేమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చంపించారు, చంద్రాసుడు నారాసుడు రక్షచరిత్ర ఇవని చెప్పాడు. సిబిఐ వాళ్ళు ఎక్కడన్నా వెళ్ళి వెనక్కి వచ్చేయడం ఉందండి. ఒక మన సైకో దగ్గర తప్ప, మన ఆంధ్ర రాష్ట్రంలో తప్ప ఎక్కడ వెనక్కి వచ్చిన దాఖలాలు లేవు. పెద్ద కేంద్ర మంత్రులనే ఇడ్చుకెళ్ళిపోయారు, మాజీ మంత్రులని. అలాంటిది ఒక అవినాష్ రెడ్డి దగ్గర వెళ్ళిపోయారంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని లోపలేశారు. ముఖ్యమంత్రి ఏంటండి, కేంద్ర మంత్రులను కూడా కేంద్ర మంత్రులను కూడా తీసుకుని లానేసినప్పుడు ఒక అవినాష్ రెడ్డిని అనేవాడిని లాన్ ఎందుకు వెళ్ళిపోయారు? సైకో ఉన్నాడు కాబట్టి, అండగా ఉన్నాడు కాబట్టి వేయలేకపోయాడు. అది అన్నిటికీ తగిన భారీ మూల్యం జగన్మోహన్ రెడ్డి చెల్లించుకోవాల్సిన తప్పనిసరిగా చెల్లించుకోవాల్సి వచ్చింది. థ్యాంక్ యూ. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో ఏదైతే అబద్ధాలు చెప్పి అంటే నిజం కాని మాటలు చెప్పేసి జనాలను మభ్యపుచ్చాడు,
ఇప్పుడు కూడా అదే పందాతో బయటకు వచ్చేసి ఏదో చెప్తా ఉన్నాడు, దానికి అసలు వాస్తవికత అనేది లేదు. ఎట్లా ఉంది సార్ మీరు? ఆయన చెప్పే మాటలు ఇంకా జనం వినే స్టేజీలో లేరు. జనాన్ని అది విన్నారు, ఇప్పుడు దాకా విన్నారా అయిపోయింది. అది ఇంకా విన్న స్టేజీలో ఎవరు లేరు. జనంలో ఓటు కోసం, ఓటు ఆయుధం కోసం ఎదురు చూస్తున్నారు. ఓటుతోనే సమాధానం చెబుతారు జనం. అది అది మీరు ఫాలో అవుతున్నారు కదా, ఏమనిపిస్తా ఉంది సార్ మొత్తం చూస్తే? జనాల మార్పు చాలా కనపడుతుంది. అది కాకుండా ముగ్గురు కలయిక వల్ల చంద్రబాబు గారు గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ముగ్గురు కలిశారు కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. అది ఎందుకంటే మేము ప్రతి పేట ప్రతి పల్లి తిరుగుతాం. మనము జనం నాడి జనం ఓటు ఆయుధం కోసం ఎదురు చూస్తున్నారు. ఓటు ఆయుధంతో సమాధానం చెబుతానికి. అది 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 అంటే జనాల్లో కూడా మార్పు వచ్చింది. అది ఈ గొల్లపూడి అనేది అది వెళ్ళిన చోటల్లా ఎంక్వైరీ చేస్తాను. అది 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 వాస్తవంగా చూస్తుంటే ఒక బీసీ నాయకుడికి టికెట్ ఇవ్వడం వల్ల ఏంటి ఆయన మీద, క్యారెక్టర్ మీద కూడా చాలా రూమర్స్ వినపడతా ఉన్నాయి. తిరుపతిరావు మీద ఏం లేదండి. ఇప్పుడు ఆయన లెక్కగా చూసుకుంటే ఆయన ఏదో బలిపశువు చేసినట్టు ఉంది జనాల నాయకులు కూడా. అది ఎవరు నిలబడపోయే తల్లికి ఆయనకి ఇచ్చినట్టు అనుకుంటున్నారు జనం టాకు. అది అది నిన్న మొన్న గొల్లపూడిలో తిరిగారు ఆయన గారు. సరైన అభ్యర్థి అయితే కాదంటారు ఆయన? మనం ఏం చెబుతాం. ఇప్పుడు కృష్ణప్రసాద్ గారికి సరైన అభ్యర్థి కాదనుకోండి. అది కాదు. అది అది ప్రసాద్ గారి గెలుపు ఖాయం అనమాట. కృష్ణప్రసాద్ గారి గెలుపు ఖాయం. అది ఏంటి ఇంకేం చెప్పదలుచుకున్నారు? ఇంకేం లేదండి. పార్టీ విధానం గురించి? పార్టీ విధానంలో మేము 82 నుంచి పార్టీలో ఉన్నానండి. నేను దివ్యాంగుల కోటాలో ప్రోగ్రామ్ కన్వీనర్ని. అది నాకు పదవి ఉంది. అది 82 నుంచి నేను పార్టీలో ఉండా. గత 30 సంవత్సరాల నుంచి నేను క్రియాశీలక సభ్యుడిని. అది అది నా పేరు మవ్వ రత్నప్రసాద్, రత్తయ్య అంటారు. అది 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 సో ఇంత సంక్షోభం నుంచి పార్టీ ఎప్పుడు ఎదుర్కోలేదు కదా సార్ గత 5 సంవత్సరాలు? ఈ 5 సంవత్సరాలు నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూసా, కానీ ఇంతమంది సీఎంలు ఇంతమందిని చూసా, కానీ ఇంత దురదృష్టమైన పాలన ఎప్పుడూ నేను చూడలేదండి. అది అంటే తప్పనిసరిగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందండి.